హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొన్న తెనాలిలో జరిగిన ఇన్సిడెంట్ అసలు నిజంగా విక్రమార్కుడు సినిమాలోని ఒక సీన్ అయితే నాకు గుర్తొచ్చింది. అక్కడ విక్రమార్కుడు సీన్ లో ఏంటంటే రవితేజ ఎంట్రన్స్ అవుతాడు. ఎంట్రన్స్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నలుగురు నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఆ కుక్కను కొట్టినట్టు చాలా బాగుతాడు అనమాట రవితేజ. సో ఆ సీన్ మీ అందరికి గుర్తుంది కదా. అదే సినిమాటిక్ సీన్ రియల్ లైఫ్ లో జరిగింది. అది ఎక్కడ జరిగింది? ఒక పోలీస్ కానిస్టేబుల్ బేసిక్ గా ఏంటంటే విధులు నిర్వహిస్తుండగా ఏంటంటే కానిస్టేబుల్ వీళ్ళ మీద కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. ఇలాగా దారుణంగా నన్ను అసాల్ట్ చేశారు, అటాక్ చేశారని చెప్పి. అది తెలుసుకున్న తర్వాత తెనాలి పోలీస్ సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐ వచ్చి మొత్తం నలుగురిని బయట రోడ్డు మీద నడి వీధిలో నలుగురిని కింద కూర్చోపెట్టి కాళ్ళ దగ్గర నుంచి లాఠీలతో చాలా దారుణంగా కొట్టారు. సో ఇది కొంతమందికి ఏంటంటే కొంతమంది దీన్ని విమర్శిస్తున్నారు, కొంతమంది ఏమో ఇలా చేయడం కరెక్ట్ అని కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా సరే అంటే ఆ నలుగురు ఏంటంటే కొంచెం గంజాయి బ్యాచ్ అనమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది ఇబ్బంది పెడుతున్నట్టు అక్కడ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఏది ఏమైనా ఆ సీన్ నేను చూసినప్పుడు నిజంగా విక్రమార్కుడు సీన్ అయితే నాకు గుర్తొచ్చింది ఫ్రెండ్స్. నిజంగా లిటరలీ చాలా దారుణంగా కొట్టారు. అసలు అసలు ఆ కొట్టిన దెబ్బలకి వాళ్ళు ఏడ్చిన ఏడుపులు ఏదైతే ఉంటాయో అది ఉంటాయి కదా, ఆ బాధకు తట్టుకోలేక. సో అది నేను కళ్ళారా చూశాను. సో ఇలా చేయడం కరెక్టా అంటే ఓ రకంగా కరెక్టే ఫ్రెండ్స్. ఎందుకంటే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని అటాక్ చేయడం, తర్వాత ఇంతకు ముందు కూడా ఏంటంటే చాలా గంజాయి కేసుల్లో కూడా వీళ్ళందరూ నిందితులు అనమాట. సో ఈ నిందితులను ఇలాగా రోడ్డు మీద శిక్షించడం అనేది ఓ రకంగా వెల్కమ్ చెప్పొచ్చు. బట్ విషయం ఏంటంటే వాళ్ళు మళ్ళీ అంటే అక్కడ తెనాలి సంబంధించిన పరిధిలోని ఇలాంటి మళ్ళీ జరగకుండా చూసుకోవడానికి సో ఇదేంటంటే ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇలాగా చేయడానికి కనీసం ఎవరు డేర్ కూడా చేయరనమాట. సో ఏదేమైనా సరే తెలంగాణ పోలీస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. యూ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. యూ హ్యావ్ డన్ అ రియల్లీ వండర్ఫుల్ జాబ్. అండ్ ఈ దెబ్బతో ఏంటంటే చాలా మంది లైక్ పబ్లిక్ న్యూసెన్స్ చేయడం కూడా కొంచెం భయపడతారు. సో ఏదేమైనా తెలంగాణ పోలీస్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.